వెళ్తున్నామన్నమాట. సో వి ఆర్ ఆల్ రెడీ. కానీ ఎలా ఉంటుందో చూద్దాం. టెంటడా స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇలా ఉంటుందన్నమాట ప్లేస్ మస్జిద్ బయట. సో స్ట్రోలర్ ఇక్కడ వదిలేసి వెళ్తున్నాము. చూస్తే చాలా తక్కువ మంది వచ్చిన్నారు. స్టార్టింగ్ మేమే అన్నమాట ఫస్ట్ వచ్చింది. చాలా టెన్షన్ పడిపోయాను అనమాట. ఫాస్ట్గా ఈరోజు కూడా లేట్ అయిపోతానేమో అనేసి. సో టీచర్ని అడిగాము, స్ట్రోలర్ తీసుకెళ్ళొచ్చా అంటే బస్లో ప్లేస్ ఉంటుంది కింద పెట్టుకోవడానికి, వీ కెన్ టేక్ ద స్ట్రోలర్, ఎస్ అని చెప్తున్నారు. ఓకే, తర్వాత అందరికీ ఇలా ఒక పేపర్ అంటించేసి ఈ క్లాస్ వాళ్ళు ఇక్కడ కూర్చోండి అని చెప్పి లైన్స్ క్యూలో కూర్చోబెట్టేశారనమాట. సో కూర్చున్నాము అందరము. ఇంకా వస్తున్నారు పిల్లలు, పేరెంట్స్ ఆల్ ఆర్ కమింగ్. అండ్ ఆ స్ట్రోలర్, మా షూస్ అన్నీ బ్యాక్ సైడ్ తీసుకెళ్ళి పెడితే బస్ బ్యాక్ సైడ్ వస్తుందంట. సో వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది తీసుకొని అనేసి చెప్తే నేను అవి తీసుకెళ్ళి అక్కడ బ్యాక్ సైడ్ పెడదామనేసి వెళ్తున్నాను. ఇదే అన్నమాట బ్యాక్ సైడ్. కార్ పార్కింగ్ కోసం ప్లేస్. ఇలా ఇటు సైడ్ లోపలికి వెళ్తాయి, అటు ముందు సైడ్ నుంచి బయటకు వస్తాయన్నమాట. ఇది ఎంట్రన్స్ కార్ పార్కింగ్కి, అటు సైడ్ ఎగ్జిట్. సో అటు సైడ్ స్ట్రోలర్, వీల్ చైర్స్కి అటు సైడ్ తీసుకెళ్ళి లోపలికి వెళ్ళడానికి ఇటు సైడ్ స్టెప్స్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడైతే షూస్ అవి పెట్టేసి మళ్ళీ వెళ్ళి నేను క్యూలో కూర్చున్నాను అనమాట. ఆల్రెడీ పెట్టున్నారు. సో బస్ అయితే అది అక్కడ వెయిట్ చేస్తుంది. అండ్ పేరెంట్స్, చిల్డ్రన్స్ ఇంకా రావాల్సి ఉంది కాబట్టి వి ఆర్ వెయిటింగ్. సో ఇంకా వస్తూనే ఉన్నారనమాట. నేనైతే హ్యాపీ అనమాట, కొంచెం పిల్లలతో లేట్ అయిపోతుందేమో అనేసి. నిజంగా చాలా కష్టపడ్డాను అనమాట మార్నింగ్ అయితే. ఓకే, సో వచ్చి రాగానే చాలా వేడుంది, ఫ్యాన్ కూడా ఆన్ చేయలేదు చాలా. సో మన్నా తట్టుకోలేకపోతుంది. పిల్లలైతే వాటర్ అవి తెచ్చుకున్నవి ఇదిగో అండ్ సప్లై చేస్తున్నారనమాట. ఫ్రూట్స్ అంటే మేము పిక్నిక్కి మనీ పే చేసాము. అంటే పర్ హెడ్ $18 అలా. మన మనీలో 4000 వరకు అయిందన్నమాట పిక్నిక్కి. సో వాళ్ళు ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కాకుండా ఇదిగో ఇలా ఒక ప్లమ్, ఆరెంజ్, ఫ్యూ గ్రేప్స్ ఇచ్చారు. అండ్ ఇవైతే ఐడి కార్డ్స్. ప్రతి పిక్నిక్కి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు ఈ ఐడి కార్డ్ అయితే పెట్టుకోవాలంట. సో అందరం పెట్టుకున్నాము ఐడి కార్డ్స్. అబ్బా, ఫ్యాన్ ఆన్ చేశారు, చల్లగాలి వస్తుంది, కొంచెం ఊపిరి పీల్చుకున్నట్టుంది. మన అయితే హ్యాపీ, ఫ్యాన్ ఆన్ అయింది, గాలి వస్తుంది అనేసి. చాలా వేడి ఉన్నింది మార్నింగ్ అయితే. అందరూ కూర్చొని ఉన్నాము. మన అయితే చెప్తోంది, వి ఆర్ గోయింగ్ టు పిక్నిక్, లెట్స్ గో, కమాన్, హాయ్, హ్యాపీ మదర్స్ డే మమ్మ అని చెప్తోంది. ఓకే, సో నేను కూడా థ్యాంక్ యూ అని చెప్తున్నాను. మళ్ళీ చెప్తుంది అనమాట పిక్నిక్కి వెళ్తున్నాము అనేసి. ఎన్నిసార్లు చెప్తా అంటే హ్యాపీ మదర్స్ డే అనేసి మళ్ళీ హక్ చేసుకుంటుంది. తనకు చాలా ఇష్టం అన్నమాట. ఏదన్నా కొత్తది న్యూ థింగ్ అంటే తనకు చాలా ఇష్టం. సో అలాగే వీడియోస్ చూస్తున్న మదర్స్ అందరికీ హ్యాపీ మదర్స్ డే అండి. నిజంగా బీయింగ్ ఏ మదర్ ఈజ్ వెరీ టఫ్ జాబ్ అండ్ మదర్స్ ఆర్ రియల్లీ గ్రేట్. అది నేను మదర్ అయిన తర్వాతే నాకు అర్థమైంది. అండ్ మామ్, హ్యాపీ మదర్స్ డే. ఓకే, అండ్ బస్సులో అయితే ఎక్కి కూర్చునేసాము. వచ్చేసింది బస్ అయితే. ఏసీ బస్సు, సీట్స్ కూడా బాగా మంచి కుషన్వి బాగున్నాయి. బస్ అయితే నిజంగా చాలా బాగుంది. ఓకే, అండ్ స్టార్ట్ అయిపోయింది జర్నీ అయితే. సో జర్నీకి దువా ఉంటుందన్నమాట. ఆ దువా కూడా చదువుకొని స్టార్ట్ అయ్యాము. ఓకే, పొద్దున్నే కదా ట్రాఫిక్, అండ్ వీక్ డే కావడం వల్ల ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉన్నింది. ట్రాఫిక్ ఎంతున్నా, రోడ్స్ ఎలా ఉన్నా, చెట్లు మాత్రం భలే ఉంటాయండి సింగపూర్లో. వీళ్ళు టెక్నాలజీకి అండ్ ఎలా అయితే గ్రో అవ్వాలి అనేసి ఎలా అయితే అనుకుంటామో అలా ఆ గ్రో అవ్వడానికి ప్లస్ నేచర్కి సేమ్ ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట. అందువల్లే అంత
డెవలప్ అయింది నాకు తెలిసి. మీకు ల్యాండ్, ఇసుక, మట్టి, మన్ను అనేది కనిపించదు. ఉంటే రోడ్డు ఉంటుంది, లేకపోతే చెట్లు ఉంటాయి. అంత బాగుంటుంది. ఓకే, సో అందరూ బ్యాగ్స్ తెచ్చుకోమన్నారు. బ్యాగ్స్, మనం కూడా ఫ్రూట్స్ పిక్నిక్ బాస్కెట్ తెచ్చుకోండి అన్నారనమాట. సో అందరం బ్యాగ్స్ తీసుకొని కూర్చొని ఉన్నాము. స్ట్రోలర్ అయితే కింద పెట్టేశాము, బట్ మేమైతే యూజ్ చేయలేదు. అండ్ బిల్డింగ్కి అయితే ఈ మధ్య కొత్తగా పెయింటింగ్ చేస్తున్నారనమాట. అండ్ వెళ్తుంటే టన్నెల్లోంచి వెళ్ళాలి. మేము యాక్చువల్లీ పిక్నిక్ వెళ్తుండే ప్లేస్ వచ్చేసి మెరీనా బ్యారేజ్. ఎంత 6 లేన్ రోడ్ అండి ఇది. మెరీనా బ్యారేజ్కి ఒక 6 లేన్ టన్నెల్ ఉందన్నమాట. టన్నెల్లోంచి వెళ్తున్నాము. వచ్చేసాము పిక్నిక్ ప్లేస్ మెరీనా బ్యారేజ్ దగ్గరికి. సో వచ్చేసాము మేము అని చెప్తుంది మన్హా. చాలా నాయిస్ ఎక్కువ ఉంది, ఎందుకో తెలీదు. ఓకే, డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంది. మేము చెప్పేది మాకే అర్థం కావట్లేదు అనమాట. సరిగ్గా వినిపించట్లేదు, క్లారిటీ లేదు, బజ్ అని సౌండ్. సో దానివల్ల నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, బాగుంటుంది. నేనైతే యాక్చువల్గా పిక్నిక్ స్కూల్ ట్రిప్ అంటే నాకైతే ఫస్ట్ ఇదే. సో నేనైతే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నానన్నమాట. మా స్కూల్లో మా టీచర్స్ నన్ను ఎప్పుడు ఎక్కడికి పిలుచుకెళ్ళలేదు. మా డాడీ వాళ్ళేమో మీ స్కూల్ వాళ్ళు వెళ్తే వెళ్ళు అన్నారు, కానీ మా స్కూల్ వాళ్ళు పిలుచుకొని వెళ్ళలేదు ఎక్కడికి. సో నా ఫస్ట్ స్కూల్ ట్రిప్ అయితే ఇదే విత్ మన్హా. ఓకే, సో 2 బస్సెస్ పెట్టారనమాట. యాక్చువల్గా ఒక బస్ కాదు, ఇది మాది ఫస్ట్ బస్సు. ఇంకో సెకండ్ బస్ కూడా ఉంది. తను మన్హా వాళ్ళ ఫ్రెండ్ అంట. ఎంత హైట్ తక్కువ ఉన్నాడు చూడండి. ఓకే, మన్హా భుజాలు దాకా ఉన్నాడు. మన్హా వాళ్ళ క్లాసే అబ్బాయి. అండ్ హిబ్జో అయితే ఇంకా నిద్ర వస్తుంది తనకి. మార్నింగ్ లేపేశాను అనమాట అందరినీ. సో ఇది బ్యారేజ్. వచ్చేసాము ఇక్కడికి. ప్లేస్ అయితే ఇలా ఉంది. అండ్ పైన ఇది చుట్టూ తిరుక్కొని పైకి ఎక్కిన తర్వాత ఇలా ల్యాండ్ మొత్తం వేసేసి పిక్నిక్ ప్లేసే ఇది యాక్చువల్గా. సో చాలా నీట్గా క్లీన్గా మెయింటైన్ చేశారు. అదే మన సైడ్ ఇలాంటి పిక్నిక్ ప్లేస్ ఉంటే ఎంత డర్టీ చేసేస్తామండి నిజంగా. ఇంత చిన్న ముక్క కూడా లేదు. సో వీళ్ళైతే సెలబ్రేషన్ స్టార్ట్ చేశారనమాట. అల్లన్ సార్ కిండర్ గార్డెన్ బోర్డు ఒకటి పెట్టుకొని. సో నేను ఆ వీడియో స్కిప్ అయిపోయింది తీసుకోవడం. అండ్ వీళ్ళైతే ఇంకా ఆడుకుంటున్నారు పిల్లలు. అండ్ సో తర్వాత గేమ్స్ కండక్ట్ చేశారనమాట. మదర్స్కి, చిల్డ్రన్స్కి, ఫాదర్స్ కూడా జాయిన్ అవ్వచ్చు. ఓకే, అండ్ ఆ గేమ్లో ఇదొక గేమ్. వాళ్ళు 8 మూవ్స్ చేసి చూపిస్తారు. 8 మెంబర్స్ నిలబడాలి. లాస్ట్ పర్సన్ ఒక్కళ్ళే చూస్తారనమాట. వాళ్ళు మన సైడ్ తిరిగి చేసి చూపిస్తారు. లాస్ట్ పర్సన్ ఏ గ్రూప్ వాళ్ళైతే కరెక్ట్గా చేసి చూపిస్తారో వాళ్ళు ఆ గ్రూప్ మొత్తానికి ప్రైజెస్ ఇస్తారంట. సో చేసి చూపిస్తున్నారు. ఇదే 1 more time అంటే స్కూల్ టీచర్స్ వీళ్ళు. ఓకే, ఇప్పుడు ఈ లాస్ట్ లైన్ అయితే మాది. ఈవిడ మర్చిపోయారంట ముందే, ఐ ఫర్గట్ అని చెప్పేశారు. సో ఫస్ట్ పర్సనే ఇంకా మూవ్స్ తీసుకోలేదు కాబట్టి ఇంకా మర్చిపోయాను అనమాట. మాకైతే రాలేదు. చాలా ఫన్నీగా ఉన్నింది, బాగా ఎంజాయ్ చేసాము.
సో అలా ఆ గేమ్ అయితే అయిపోయింది. తర్వాత ఇంకో గేమ్ మదర్స్ నేమ్ ఏంటి అని అడిగి ఆ గేమ్ కూడా అయిపోయింది. తర్వాత ఇప్పుడు మా మన్హా వాళ్ళ క్లాస్ మదర్స్ డే సాంగ్ అంట, బాగుంటుంది. Zuhaira. Adek. Adek. Aisyah. సో అలా అయితే అయిపోయింది పర్ఫార్మెన్స్ మన్హా వాళ్ళది. ఇంకా ఎండ ఫుల్ కొడుతుంది అనమాట, 10:30 కావస్తుంది టైము. అండ్ మన్హా వాళ్ళు స్కూల్లోనే ఒక గ్రీటింగ్ కార్డ్, మదర్స్ డే గ్రీటింగ్ కార్డ్ కూడా ప్రిపేర్ చేశారంట. ఆ గ్రీటింగ్ కార్డు ఒక ఫ్లవర్. ఓకే, ఇది చెప్పాలంటే ఇది నా ఫస్ట్ ఫ్లవర్ కూడా. నాకు ఇప్పటిదాకా ఇలా ఫ్లవర్ కూడా ఎప్పుడు నేను తీసుకోలేదు, నాకెవ్వరు ఇవ్వలేదన్నమాట, మా హబీబ్ కూడా ఇవ్వలేదు. ఓకే, సో ఫస్ట్ టైం అయితే మన్హా ఇచ్చింది. థ్యాంక్స్ మన్హా. సో నేనైతే యాక్షన్ చేస్తున్నాను అనమాట, నేను అక్కడ నిలబడతాను, వెళ్ళి నువ్వు వెనకాల నుంచి వచ్చి హ్యాపీ మదర్స్ డే అని చెప్పు అని. సో అలా మదర్స్ డే విషెస్ అయితే చెప్పించుకున్నాను అన్నమాట. అండ్ గ్రీటింగ్ కార్డ్ అయితే ఇది ఇలా ఉంది, హ్యాపీ మదర్స్ డే. అండ్ ఫ్రంట్ పేజ్ ఇది మొత్తం తనే కలర్స్ అన్ని తనే డిసైడ్ చేసి తనే చేసిందంట కలరింగ్. ఓకే, సో థ్యాంక్ యూ మన్హా. అండ్ హిబ్జుని కూడా పిలుస్తున్నాను, ఫోటో ఒకటి తీసుకుందాము పిల్లలతో అనేసి. బ్యాక్గ్రౌండ్ అయితే నిజంగా చాలా బాగుంది. ఓకే, అండ్ తర్వాత అయిపోయింది, పైనుంచి కిందికి దిగేసాము, వాటర్ చూడండి ఎంత బాగుంది. ఓకే, సో పిక్నిక్ అయితే బాగుంది. ఇంకా తర్వాత ఇప్పుడు కిందికి వచ్చింది లంచ్ చేసుకుందామని. ఇవి చూడండి, 2 పని చేయట్లేదు, మధ్యలో ఉండేది ఒకటే పని చేస్తుంది. అండ్ లంచ్ అయితే ఇది 2 చికెన్ పీసెస్, రైస్. హిబ్జుకి అయితే నేను స్పైసీది పెట్టేశాను అన్నమాట. సో పాపం చాలా కారం అయిపోయింది, తనకి తినలేదు. అండ్ మన్హాకి చికెన్ నగ్గెట్స్, ఆలూ కట్లెట్, పొటాటో కట్లెట్ ఇచ్చారు. అండ్ లంచ్ చేసుకొని అప్పటికి 11:30 11:20 అయ్యింది టైము, అప్పుడే తినేసాము. ప్లేస్ అయితే బాగుంది, బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు, పేరెంట్స్, గేమ్స్ అనేసి యాక్టివిటీస్ బాగున్నాయి. సో మా బస్ అయితే రెడీ వచ్చేసింది. సో ఇంకా వెళ్ళి స్టార్ట్ అయిపోదాం, ఇంకా వెళ్తున్నాం అన్నమాట లోపలికి. అండ్ స్ట్రోలర్ కూడా మేము బయటికి తీసుకోలేదు, మర్చిపోయాము బస్లోనే, మర్చిపోలేదు బట్ ఇక్కడే కదా అనేసి వెళ్ళిపోయామన్నమాట. సో పిక్నిక్ స్టార్ట్ అయ్యేటప్పుడు మాకు లాస్ట్ రోలో దొరికిందనమాట, బట్ ఇప్పుడైతే ఫస్ట్ సీట్సే ఖాళీగా ఉన్నాయి. సో వెళ్ళి ఫాస్ట్గా కూర్చునేసింది మన్హా అయితే. ఓకే,
సో స్టార్ట్ అయిపోయాము, బయలుదేరాము. అండ్ ఇక్కడి నుంచి కరెక్ట్గా ఒక 30 మినిట్స్ పడుతుంది స్కూల్ దగ్గరికి వెళ్ళడానికి. సో వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ and please support. Okay, hope you like the video. Thanks for watching. Allah Hafiz, take care, bye bye.